దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము కుమారత్వమా లేక బానిసత్వమా? ప్రియులారా, పాపము ద్వారా దేవుని వలె ఉంటావని అవ్వకు ఏదేను తోటలో అబద్ధం చెప్పినప్పటి నుండి అపవాది పాపము గురించి లోకాన్ని మోసగిస్తున్నాడు. అది నిజం కాదని అవ్వకు మాత్రమే కాకుండా మనలో ప్రతి ఒక్కరికి కాలం నిరూపించింది. ప్రియులారా, పాపం జీవాన్ని కాదు కానీ మరణాన్ని తెస్తుంది. పాపం బానిసను చేస్తుందని కూడా యేసయ్య స్పష్టంగా చెప్పారు. మనం పాపానికి మాత్రమే కాకుండా పాపానికి కర్త అయిన అపవాదికి కూడా బానిసలమైపోతాము. ప్రియులారా, విధేయత ద్వారా దేవునికి దాసులుగా ఉంటాము, లేకుంటే పాపము ద్వారా అపవాదికి దాసులుగా ఉంటాము. ప్రియ కుమారునిగా దేవుణ్ణి సేవించడంలోని స్వాతంత్ర్యముతో పాపము కలిగించే బానిసత్వాన్ని యేసు పోలుస్తున్నాడు. బానిసగా ఉండటం కంటే కుమారునిగా ఉండటం ఉత్తమమని ఎవరు సందేహించరు. అలాగే పాపానికి లోనవ్వడం కంటే దేవునికి లోబడటం ఉత్తమం. దేవుణ్ణి సేవించడంలో మాత్రమే నిజమైన స్వాతంత్ర్యం దొరుకుతుంది. అయినా పాపమే నిజమైన స్వేచ్ఛ అనే సాతాను అబద్ధానికి నిత్యం లోనవుతున్నారు. ప్రియులారా, జీవితాన్ని అనుభవించడం నిజముగా ఇష్టము లేని నిరంకుశుడు దేవుడని, అందుకే కొన్ని చేయవద్దని చెబుతున్నాడని ఏదో సమయంలో భావించి మోసపోయాం. ఈ అబద్ధాన్ని నమ్ముతున్నాం గనుక స్వాతంత్ర్యం అనే పేరుతో దేవునికి అవిధేయులమైపోతున్నాం, అనగా పాపం చేస్తున్నాం. కానీ అది భయంకరమైన ఫలితాలు గల అశాశ్వతమైన అబద్ధపు స్వాతంత్ర్యం. దేవుని బిడ్డలారా, పాపానికి జీతం మరణం అని వ్యక్తిగత అనుభవం, వాక్యం నిస్సందేహముగా నిరూపిస్తాయి. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. అందమైన మారువేషముతో అపవాది కప్పితే పాపాన్ని యేసు బట్టబయలు చేస్తున్నాడు. యేసులో మాత్రమే నిజమైన స్వాతంత్ర్యం దొరుకుతుంది. మానవ జాతిని కల్మషం చేసిన అసలైన పాపాన్ని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతముగా చేసిన ప్రతి పాపాన్ని ఆయన పరిష్కరించాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, తిరిగి జన్మిస్తే ఈరోజు నిజమైన స్వాతంత్ర్యములో నడుస్తున్నట్లే. సరైనది చేయాలని దేవుని స్వభావాన్ని, సరైనది చేయాలనే కోరికను కలిగించే ఆయన ప్రేమను కలిగి ఉన్నావు. దేవుని కుమారునివి లేక కుమార్తెవైనందుకు కృతజ్ఞునిగా ఉండండి. పాపానికి అపవాదికి ఏమాత్రం బానిసగా ఉండొద్దు. దైవ కుమారత్వాన్ని కలిగి ఉందాం. దైవాశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి.
బలహీనులైన వారు అనేక మంది ఉన్నారు, వారిని బలపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి. సమాధానం లేని వారికి సమాధానమునివ్వండి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ అక్కరతో ఉన్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి ప్రతి అవసరతను తీసివేయండి, అవసరతను తీర్చండి. దాని సమస్యను తొలగించండి, సమాధానాన్ని ఇవ్వండి. రక్షణ లేక నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు, వారికి పరిపూర్ణ రక్షణ అనుభవాన్ని ఇవ్వండి. దేవానికి స్తోత్రాలు. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.